నీ ప్రేమ నన్ను నడిపించినది నీ మహిమ. ఎప్పటి వరకు ఎన్నో తరాలైన ఎన్నో యుగాలైన కూడా హల్లెలూయా. నన్ను నిలబెట్టినది నీ ప్రేమ, నన్ను నడిపించినదే నీ మహిమ. నన్ను నిలబెట్టినది నీ ప్రేమ, నన్ను నడిపించినది నీ మహిమ. ఎన్నో తరాలైనా ఎన్నో యుగాలైనా ఎన్నో తరాలైనా ఎన్నో యుగాలైనా మరువలేనిదే నీ ప్రేమ, మరువలేనిది నీ మహిమ. మరువలేనిది నీ ప్రేమ, విడువలేనిది నీ మహిమ. ఆహా ఆహా ప్రేమమయుడా, ఓహో మహిమా స్వరూపుడా. ఆహా ప్రేమమయుడా, ఓహో మహిమా స్వరూపుడా, మహిమా స్వరూపుడా. నన్ను నిలబెట్టినది నీ ప్రేమ, నన్ను నడిపించినది నీ మహిమ. గొంగలి పురుగులాంటి నా జీవితమును సీతాకోక చిలుకలాగా మార్చావయ్యా. గొంగలి పురుగులాంటి నా జీవితమును సీతాకోక చిలుకలాగా మార్చావయ్యా. ఆకాశ జలములను కుమ్మరించి మోడు బారిన జీవితమును చిగురింపజేశావు. నీ ప్రేమలో నన్ను నడిపావయ్యా, నీ సేవలు నన్ను నిలిపావయ్యా. మరువలేనిది నీ ప్రేమ, విడువలేనిది నీ మహిమ. మరువలేనిది నీ ప్రేమ, విడువలేనిది నీ మహిమ. నన్ను నిలబెట్టినది నీ ప్రేమ, నన్ను నడిపించినది నీ మహిమ. సాతాను ముసుగులో విసుగులొందాను, పాపాల కూపంలో భారాన్ని మోసాను. సాతాను ముసుగులో విసుగులొందాను, పాపాల కూపంలో భారాన్ని మోసాను. అపవాది శక్తులన్నీ అనగాద్రొక్కి పాపానికి జీతమును రూపుమాపి ఈ మహిమలో నన్ను నడిపావయ్యా. నీ మహిమలో నన్ను నిలిపావయ్యా. మరువలేనిది నీ ప్రేమ, విడువలేనిది నీ మహిమ. మరువలేనిది
నడిపించుగాక. హల్లెలూయా. మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. అలాగే స్టేజ్ మీద నన్ను పిలిచినటువంటి ఆహ్వానించినటువంటి పాస్టర్ డానియల్ గారికి నా యొక్క వందనాలు. అలాగే నేను పిలువగానే మరి ఈ ప్రాంతానికి ఆయన వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా నేను ఎంతగానో ఆయనను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యలో పాస్టర్ పవిత్ర గారు ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చి రెండవ కూటమిలో కూడా ఆయన ఆనందించే విధంగా ఆయన సంఘం కూడా మరి ఆత్మీయతలో ఆనందాన్ని పొందుకునే విధంగా ఈ కూటమిలో వారు హాజరైనందుకు వారికి వారి సంఘం తరపున అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కూటమిలో మరి నిజంగా పాల్గొని చక్కగా మీరు పరిచర్య చేస్తున్న విధానం బట్టి నా స్థానిక సంఘాన్ని బట్టి కూడి వచ్చినటువంటి సహోదరి మనులకు సహోదరులకు నా యొక్క వందనాలు. మరి ఇది రెండవ వర్షిప్ మరి జరుగుతుంది, రెండవ కూటమి జరుగుతుంది. ఈ రెండవ కూటమిలో వాక్యాన్ని నేర్చుకునేందుకు మీరు ఎంతమంది ఇష్టంగా ఉన్నారు? నిన్నటి కాల దినమున మనము పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అని తెలుసుకున్నాము. పరిశుద్ధాత్మ ఎందుకొరకు మనకు ఇవ్వబడింది అనే అంశం మీద మనం ముందుకు వెళ్దాము. మరి పరిశుద్ధాత్మ అనగా దేవుడు అని మనం తెలుసుకున్నాము. దేవుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? దేవాది దేవుడు ఎందుకు భూమి మీదకి దిగి వచ్చాడు అన్నది కూడా మనం చూడాలంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధారాలు మనం చూడాలి. వాటిని బట్టి మనం ఉజ్జీవించబడతామని నేను ఆనందిస్తున్నాను. మరి సంతోషంగా ఇక్కడ ఉన్నాను. ఉజ్జీవాన్ని పొందుకోవడానికి మీరందరూ కూడా ఇష్టంతో విన్నట్లయితే అది ఎంత కష్టమైనా మీరు సాధిస్తారు విజయాన్ని. కష్టంగా వింటే మీరేమి సాధించలేరు. కాబట్టి మీరందరూ కూడా దేవునికి ప్రియమైన పిల్లలుగా ఆయనలో ఫలించాలని, ఆయనలో ఎదగాలని నా యొక్క పట్టుదల. నా పట్టుదల వృధా కాదని నేను నమ్ముతున్నాను. యెషయా గ్రంథము 61లో మనం చూసాము. మనము వ్యక్తిగత జీవితాలను కట్టాలి, సంఘాలను కట్టాలి, కుటుంబాలను కట్టాలి, గ్రామాలను కట్టాలి, పట్టణాలను కట్టాలి. ఆత్మ అభిషేకం కనుక మనకు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అంతకంటే ఎక్కువగా మనం చేస్తామని నిన్న చూసాం. అవన్నీ కూడా ఆయన యొక్క వాగ్దానాలు, ఆయన యొక్క ప్రమాణాలు. ఆయన మాట తప్పడు. అయితే మనమే ఎక్కడో పొరబడుతున్నాం అనేది చాలా స్పష్టంగా మనము చూడగలగాలి. మరి సమయాన్ని వృధా చేయకుండా మనం బైబిల్ గ్రంథాన్ని చదివి ముందుకు వెళ్దాం. మీరు అందరూ లేచి నిలబడ్డారు కాబట్టి నేను మళ్ళీ తెలుగులో చెప్పుకుంటూ కోయ భాషలో కూడా చెప్పాలి. హల్లెలూయా. అలాగే తెలుగు భాష తెలియరు, కోయ భాష కూడా నన్ను తెలియవారు. మీకు అందరికి అర్థమవుతాను. కొంచెం కష్టంగానే మంతింజోరు నాకు తెలియదు. ఏది ఏమైనా కానీ ఇది కష్టమని నేను తెలుసుకున్నప్పటికీ బేలక్కని కష్టంగా నాకు తెలుసుకుంటున్నాను. తప్పక మీ కొరకే ప్రయత్నం తుమ్మ నాకు పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం తొంగలగాక. దినవృత్తాంతల గ్రంథము, రెండవ దినవృత్తాంతల గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ మాట చదువుకుందాము. ఫస్ట్ దానియేలు గారు దాన్ని చదువుతారు. చదువుదాం. హల్లెలూయా. రెండవ దిన వృత్తాంతంలో 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. 7వ వచనం నుంచి చదువుకుందాము. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదునో, నేను నీకు ఏమి ఇయ్యకూడదునో
దాని అడుగు మనసు ముగియగా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసి, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమునందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచును. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించుకున్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. చాలు. చదవబడిన దైవవాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. చదివితే వాక్యాన్ని బట్టి దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ కోరుకుందాం. విన్నాను. ప్రార్థన చేద్దాము. ప్రార్థనతో కాడు. స్తోత్రము నాయన, మహాగణుడు మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, స్తోత్రమే నా గొప్ప దేవునికి వందనం తెచ్చున్నాను. ఈ సమయతే నువ్వు మాతో తెలియ, ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే మారనివాడు లేడు. నువ్వు తిరిగి నువ్వు మారవండిలోను ప్రభువా. ఖచ్చితంగా మా మధ్యతో నువ్వే పనితుందా, మా మధ్యలో నువ్వే పని చేయమని అడుగుతున్నాను. నువ్వు దేవుడు కాబట్టి మేము నీకు సాగిలపడుతున్నాము. నువ్వు దేవుడు కాబట్టి మమ్మల్ని నీకు మొడకోమిందాం ప్రభువా. ఈ సమయాతే నిమ్మే మాతో తెలియ, నిమ్మే మామని బలపరచా. నీవే మాట్లాడు, నీవే మమ్మల్ని బలపరచు. అత్యధికంగా నీకే మహిమ కలుగును గాక, ఎక్కువగా నీకే మహిమ వదవలు గాక. మా చిన్న ప్రార్థన నువ్వు కేంజయ్యా, మా చిన్న ప్రార్థన నువ్వు వినయ్యా. ఖచ్చితంగా దేనున్నైనా నన్ను, అల్పునైనా నన్ను బలపరిచి వాడుకోనాయన. ఎందుకు పనికి వారు నాని మేము బలపరిచి వాడకుండా ఇరువేతి ఎలా వాడుకుంటున్నావు, ఇరువేను ఏ విధంగా అయితే వాడుకున్నావో ఆ విధంగా నువ్వు నన్ను వాడుకో ప్రభా. నన్ను పూర్తిగా మరుగు చేసుకో, నన్ను పూర్తిగా మరుగుతుందా నిమ్మే వాడకుండా యేసయ్య పేరిట తలుపుతాను తండ్రి. ఆమె యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమె. కూర్చోండి. కుదరటు. హల్లెలూయా. 2 భాషలు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది. మీరే ఆ విధంగా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ 2 మనుషులు ఉన్నట్లుగా ఒక మనుషుడు చేయాలంటే చాలా కష్టం. 20 మనుషులకు మొత్తటి ఒక మనుషుడే తిరగలికి కొంచెం కష్టంగానే మంది. అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంతో వలగాక. అందరూ శ్రద్ధగా ఉన్నారా? అందరూ శ్రద్ధగా మందిరా? వాక్యం పోయితనం మీరు ఇక్కడ వచ్చిరా? వాక్యాన్ని పట్టుకున్నట్టుకు మీరు ఇక్కడికి వచ్చారా? బైబిల్ గ్రంథములో నీ ఆశభంగము కానేరదు. బైబిల్ గ్రంథంతో రాసి మంది నీ ఆశ ఏ మాత్రం తీరకుండా కొద్దుగా మన్ను. నువ్వు బాతకి కోరుకుని తినో, నువ్వేదైతే కోరుకుంటావో అది నీకు ఇవ్వబడుతుంది. అది నీకు ఖచ్చితంగా నన్ను ఈతాను. దేవుడు ఆ విధంగా తిరుగుతాడు. దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడాడు. 2 పదాలు ఒకేసారి చెప్తున్నాను. మరి మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నంలో నేనున్నాను. 2 మాట హృదయం తెలియన్నాను. అది మీకు వేరే అర్థమవుతుందో తెలియదు, కానీ నా ప్రయత్నం నన్ను తుంగొన్నాను. ఏ మాట తర్వాత ఏ మాట వస్తుంది, ఏ భాష తర్వాత ఏ భాష వస్తుంది, బేం భాష తర్వాత బేం భాష ఉందో మీరే కరెక్ట్ వాటి డ్యాన్స్కి మీరు చెవియొగ్గి వింటే ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది మీకు నిజంగా అర్థమవుతుంది. హల్లెలూయా. సొలొమోను దావీదు గురించి ప్రార్థన చేస్తూ, సొలొమోను దావీదుని గురించి ప్రార్థన తుంగమిందాడు. మా అయ్యని పట్ల నిమ్మ గొప్ప కృపత ఆస్తి, మా నాన్న పట్ల నువ్వు గొప్ప కృపను చూపావు. నేల ధూళి అంత విస్తారమైన ఈ ప్రజలు మనుల్తా మనను
దుబ్బుతి మన లెక్కలు అచ్చు ఎక్కువ జనాభా మందురలే సొలొమోన్ రాజు పరిపాలిస్తాను జనం. నేల ధూళి అంత విస్తారంగా ఉన్నారు సొలొమోన్ రాజు పరిపాలించే ప్రజలు. ఆయన భారము, ఆయన బాధ్యత, ఆయన బరువు అంతా కూడా భార్య మీద లేదు, కొడుకుల మీద లేదు, ఆస్తిపాస్తుల మీద లేదు. ఆయన భారం అంతా కూడా లోతు తన పిల్లం కోసం వెళ్ళి సంపద పొరి వెళ్ళి ఓని భారం అంతా దేవుడి పిల్లను నన్ను గొప్పగా నడిపించాలి, ఒక మందను ప్రతి కష్టం తిన్న తొలగించగలుగువాలి ఎంజోరం దేవుడు కోరుకున్నామిందో అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వారి సమస్యలన్నిటిని నేను పరిష్కరించాలి. ఒక పాస్టర్ సొలొమోన్ యొక్క ఆలోచన, और పాస్టర్ సొలొమోన్ ఆలోచన ఆ విధంగా మంది. నేటి పాస్టర్లు ఆనాటి సొలొమోన్ లాగా ఉన్నట్లయితే నేను మనను పాస్టర్లు ఆనాటి సొలొమోన్ దిస్తే మత్కిను. దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, దేవుడు పెంచుతాడు, సంతోషపరుస్తాడు. సంగమా, ప్రియమైన పిల్లలారా, ప్రియమైన పిల్లనీరే సంగమా, మీరు జాగ్రత్తగా ఏంటంటే వాక్యం తిను, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోండి, శ్రద్ధగా వినండి, వాక్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. సరదాగా కేంద్రటు వాక్యంతి ఇష్టం ఇలుకుంటాను కేంద్రం వాడమాట. హల్లెలూయా. ఇష్టంతో దానికి పోయితనం మీరు వాడవాలి. ఇష్టంతో ఆ వాక్యాన్ని మీరు పట్టుకోవడానికి మందిరానికి రావాలి. మనం పాఠశాలకు వెళ్ళే పిల్లల్ని చూస్తాం. ఏ పిల్లవాడైతే టీచర్ గారు చెప్పేటువంటి పాఠాలను శ్రద్ధగా వింటాడు, మనడు బడిదానం పిల్ల నోడతాడు, రేపు పిల్ల గతికి పంతులు కెత్తాను పాడితేను సరదాగా కేంచుతాడు. ఓన్ భవిష్యత్తులో తర్వాత జరగని కాలం ఓడరు ఆఫీసర్గా మంచి ప్రయోజకుడుగా ఆయన టీచర్ గారు చెప్పిన లెసన్ ఏ పిల్లవాడైతే శ్రద్ధగా వింటాడో ఆయన భవిష్యత్తులో ఒక ఆఫీసర్గా ఒక మంచి స్థాయిలో ఉన్నతమైన జీవితాన్ని జీవించేది మనం చూస్తాం. ఆ పిల్లవాడు ప్రయోజకుడు అవడానికి గల కారణం ఆయన శ్రద్ధగా విన్నాడు. ఆ బడికెత్త చిన్న పిల్లవాడు అచ్చు బెరతో ఆదరణ కారణం బాధ్యతకి వాడు శ్రద్ధగా దేవుడికి మాడితే ఆ పంతులకి ఎత్తి మాడితే పోయిస్తాడు. ఆ గురించి బాత బోధిస్తాడు, దాని ప్రకారంగా వాడు చదువుతాడు. నేడు చర్చికి వచ్చే మనమందరం కూడా పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఏ విధంగా అయితే ఒక గురి కలిగి, పట్టుదల కలిగి, ఒక ఉద్దేశం కలిగి, పట్టుదల కలిగి చదువుకుంటారో, నేను బడికలని పిల్ల వేల పట్టుదల కలిగి ఒక ఉద్దేశం కలిగి చక్కని చదువుకుంటారో వాళ్ళకే చర్చకు వాళ్ళని మన అందరూ కూడా ఒక పట్టుదల కలిగి వాక్యం క్యాన్స్కెన్. అలాగే చర్చికి వచ్చే మనమందరం కూడా ఒక పట్టుదల కలిగి, గురి కలిగి, ఉద్దేశం కలిగి మందిరానికి వస్తే మన జీవితాలు మెరుగుగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. మన జీవిత సాయమంతా బైబిల్ బోధిస్తోంది. అనేక మంది అనేక సంవత్సరాలు మందిరాలకి వెళ్తారు. బతుకులో మార్పు అనేది మనము పొందలేము, చూడలేము.
ఎందుకని? చాలా సంవత్సరాలు చర్చికి అంటాడు, మన బతుకుతా మార్పు తోపు బార మార్పు వాదు తంబిల్లి. సొలొమోన్ పాస్టర్ తన ఇల్లు కొరకు ఆలోచించట్లేదు. తన తండ్రి గారు కూడా తన ఇల్లు కొరకు ఆలోచించలేదు. సొలొమోన్ పాస్టరు ఓ లోతు సంఘాల్సిలోడు, ఓరియలు దావీదు కూడా ఓ లోతు సంఘాల్సిలోడు. కానీ దేవుడి మందిరం గొప్పగా మందవారు, దేవుడి నన్న గొప్ప తుంగువారు. దేవుని మందిరం బాగుండాలి, దేవుని ప్రజలు బాగుండాలి, దేవునికి మహిమ రావాలని దావీదు ఆలోచించాడు. సొలొమోన్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. నేటి పాస్టర్లు, నేటి సేవకులు, నేటి పిల్లలు చర్చికి వెళ్ళేవాళ్ళు మేము బాగుంటే చాలు. పాస్టర్లు కూడా మేము బాగుంటే చాలు. నో, నన్ను బాగుమందవాళ్ళు, నా పిల్ల బాగుమందవాళ్ళు, ఇందులో ప్రతి విశ్వాసం అనుకుంటుకి సరిపరువు. నేను పాస్టర్ కూడా నన్ను సాయి మందవాళ్ళు, ఇందులో అనుకుంటుకి సరిపరువు. ఆ తుందుడు మరి మన బాత్తుంగా, మరి మనం ఏం చేద్దాం? సొలొమోన్ ఏం చేస్తా ఉన్నాడు? సొలొమోన్ బాత్తుంగా విందాం. ఏయ్ ఎటు విను శ్రద్ధగా. సొలొమోన్ ఏం చేస్తా ఉన్నాడు? సొలొమోన్ దేని కొరకు ప్రాధాన్యపడుతున్నాడు? ఆయన ప్రార్థన చూడండి. సొలొమోన్ బాత్తుంగా ఉన్నాడు, ಅವನ ప్రార్థన ఒకటి కూడా బైబిల్ తా. దేవుని ప్రజలు బాగుండాలని, దేవుని ప్రజలకు తెలివి నేర్పాలని, దేవుని ప్రజలను బలపరచాలని, దేవుని ప్రజల జీవితాలను కట్టాలని ఆయన ఒక మంట కలిగి ఉన్నాడు. చర్చికి వాదం పిల్ల సాయి మందవాళ్ళు, దేవుడి నమ్ముతూ పిల్ల సాయి మందవాళ్ళు, ఒక తెలివి నేర్పవాళ్ళు, ఒక బతుకు మారువాళ్ళు. ఇందులో పాస్టర్ సొలొమోన్ మంట కలిగి మందవాడు. ఒక అమ్మ నాన్న పిల్లలు కొరకు అలాంటి మంట కలిగి ఉంటే, ఒక తల్లి తండ్రి ఒక పిల్ల కొరకు ఒక ఎవ్వైలో మంట కలిగి మక్కెను, ఆ పిల్ల బెరతో రాచోరు, ఆ పిల్ల బతుకు సాయమంత, ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు, వారి బతుకులు బాగుంటాయి. తల్లి తండ్రి పిల్లల కొరకు ఎక్కువగా ఆలోచిస్తే, ఒక పాస్టర్ సంఘం కొరకు ఎక్కువగా ఆలోచిస్తే, ఒక పాస్టర్ చర్చ్ కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ, ఆ సంఘం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం తప్పకుండా బాగుపరిచేది. నేడు ఆ మంట పాస్టర్లకు లేదా? నేను అలాంటి మంట పాస్టర్కి ఇలా. ఒకవేళ పాస్టర్కి ఆ మంట ఉంది, పాస్టర్కి ఆ మంట ఉంది, అయితే పాస్టర్కి మంట ఉంది కానీ సంఘము సపోర్ట్ చేయకపోతే, పాస్టర్కి మంట ఉంది సంఘము గనక సహకరించకపోతే, హల్లెలూయా. మీకు వాక్యం అర్థమైతే కొంచెం గట్టిగా అరవండి. కోయ భాషలో అర్థమైన వాళ్ళు ఆమెనండి, తెలుగు భాషలో అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఓకేనా? కోయ భాష అర్థం వస్తారు ఆమె నుంచి వెళ్ళాడు, తెలుగు భాష అర్థం వస్తారు ఆమె నుంచి వెళ్ళాడు. రెండు భాషలు అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒక్క భాష అర్థమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు భాష అర్థం వస్తారు మందోరు, ఒక భాష అర్థం అదలూరు మందోరు, మన ఒరిస్సారు. హల్లెలూయా. వారు ఒరిస్సా నుంచి వచ్చిన సహోదరులు, వారికి ఒక భాషే వస్తుంది. ఏది ఏమైనా నా పట్టుదల, నా ఆలోచన ఒరిస్సా నుంచి వచ్చిన పవిత్ర పాస్టర్ గారి సంఘము దీవించబడాలని, ఎదగాలని నా కోరిక. బాత మేరత్కంగానే ఒరిస్సా నుంచి వచ్చే పవిత్ర పాస్టర్ సంఘము
ఆ రాష్ట్రం అంతా వెలిగించబడతావాలని నా కోరిక. నా జీవితంతో ఇదే మొదటిసారి నన్న 2 భాషలతో కెత్తటం. నా జీవితంలో ఇదే మొదటిసారి నేను 2 భాషలతో మాట్లాడడం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వింటే తప్ప మీకు ఎలాంటి మేలు కలగదు. పాస్టర్ శ్రద్ధ తీసుకున్నాడు, ఇక్కడ ప్రజలు కూడా శ్రద్ధ తీసుకున్నారు. పాస్టరు సంఘం బాగుండాలని కోరాడు. హల్లెలూయా. పాస్టర్ శ్రద్ధ తీసుకుంటాడు, సంగతవాదులు కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఒక బాగుమంది వాళ్ళని పాస్టర్ కోరుతాడు. చిన్న పిల్లోడికి మనం బట్టలు తొడిగిస్తే వాడు బట్టలు ఉడిపించాడు. చిన్నపిల్లలు మనం గుడ్డ కనిపిస్తే ఒక కుయిపీసీటారు. మళ్ళీ ఉడిపిగితే మళ్ళీ తొడిగిస్తాం, కుయిపీసికి మళ్ళీ కెరిపిస్తాడు, మళ్ళీ కుయిపీసికి మళ్ళీ కెరిపిస్తాడు, మళ్ళీ ఉడిపిగితే మళ్ళీ తొడిగిస్తాం. తల్లిదండ్రులుగా మనం ఎందుకు ఎలా చేస్తాం? అమ్మ నాన్నగా మనం ఎందుకు పిల్లలకి బట్టలు తొడిగిస్తాం? బట్టలు వారికి రక్షణ కవచం, గుడ్డ ఓరిని కాపాడిత కాబట్టి. ఒక వస్త్రాన్ని తొడిగించే తల్లిదండ్రులు పిల్లలు ఏ వ్యాధి బాధలకు గురి కాకూడదని వస్త్రాలను తొలగింపచేస్తే ಬೇರೆ ಬರಿలో రక్తనని పిల్లని బాత్ రోగవాదులను గుడ్డ కెర్పిస్కి మరి భౌతిక శరీర ఆకారంలో ఎలాంటి వ్యాధులు బాధలు రాకూడదని ఒక తల్లిదండ్రికి అంత మంచి ఆలోచన ఉంటే, ఆత్మీయంగా కూడా మనం ఎలాంటి వ్యాధి బాధలు అనుభవించకుండా బాగుండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. మన బతుకుతా ఎవరు మన బతుకు మంచిగా మందవాళ్ళు మనం దేని రోగం బతుకుడిందో ఎవరిలో ఆలోచిస్తేనో, ఆత్మీయంగా కూడా పాస్టర్ నా సంగతికి దేని రోగం బాధకుడిందో ఆలోచించు. ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన వస్త్రం వాక్యం, ఆత్మీయంగా దేవుడు మనకిచ్చి గుడ్డ వాక్యమే. హల్లెలూయా. సొలొమోను తీసుకున్న బాధ్యత, సొలొమోను సంఘం కొరకు తీసుకున్నటువంటి శ్రద్ధ, సొలొమోను సంఘం తీసుకుంటే శ్రద్ధ వేల మంది, బాధ్యత వేల మంది. చాలా వివరంగా మాట్లాడేది, చాలా లోతైన విషయాలు, చాలా వివరంగా నన్ను మెక్కేత వాళ్ళు లోతైన మాట ఇవి మీరు పోయిపోవాలి. ఈ మాటలను మీరు పట్టుకోవాలి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఒకరోజు నరక దేవుడు సొలొమోను దగ్గర దేవుడు వెళ్ళాడు. ప్రత్యక్షం అవడం అంటే ఎదురయ్యాడు, తనకు కనిపించాడు. ఓ తోపుతాడు సొలొమోనుకు తోపి మళ్ళా తిరిగి సొలొమోను కనపడి మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఏమి ఇయ్యగలదువో దాన్ని అడుగమని. నన్ను నీకు బాధ్యతలో నిమ్మ తలప ఇందు సొలొమోనుకి దేవుడు తలుపుతాం. సొలొమోను దేవుడు నేను నీకేమి ఇవ్వాలో అడగమని అడిగాడు. నీకు ఇష్టం వచ్చింది ఏదైనా అడుగు, నీకు ఇష్టం వస్తుంది బాధకనా తలప. మనం నిన్న యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం నిన్ను ములిపి యోహాను సువార్త 14వ అధ్యాయంతో నా పెద్దకి మీరు బాధ తలుపుకను, నా నామం పేరట మీరు ఏది అడిగినను
ఇక్కడ కూడా అలాంటి ఆప్షన్ ఉంది. ఇక కూడా ఆరోట అవకాశం ఏముంది. నన్ను నీకు బాత ఈదవాలో, నేను నీకు ఏమి ఇవ్వాలో అది అడుగు, అది తలప. ఒక తల్లి తండ్రి కూడా ఇలాంటి ఆప్షన్ ఇవ్వడు. ఎవరు కూడా నన్ను నీకు బాత ఈదవాలో తలప ఎందుకు ఎత్తాను అలా చెప్పలేడు. అలా కెత్తాలని కూడా ఎవరు. కానీ దేవుడిచ్చే ఆప్షన్, దేవుడిచ్చే అవకాశం, దేవుడికి ఎత్తాను మంచి అవకాశం కూడా వేలకెచ్చోనికి. నీ బాత కావాలో తలప అంటే నీకు కావాల్సింది ఇచ్చే దేవుడు ఆయనే. ఇవ్వనోళ్ళని వెళ్ళి మనం అడుగుతాం. నీకు కావాల్సింది ఈయన దేవుడు ఒకడే. కానీ ఈవుకు మన నరి నాచి మన తలపమంటాడు. నాకు ఇది తినా అది తినా నేను ఇస్తాను, అడగమన్న వాడిని అడగం. నన్ను ఈతాను నా నీ తలపైందో చెప్తాను ఇవ్వనాడు తలపోడు. మనకున్న పెద్ద పొరపాటు ఇదే, మనం చేసే పెద్ద పొరపాటు ఇదే. బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలనగా చదివితే, జాగ్రత్తగా మన ఈ బైబిల్ తెలుసు.